నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, చాలా మంది ఈ ఇల్లు మాకు కలిసి రావట్లేదు, లేకపోతే ఈ ఆఫీస్ లో ఏదో నెగిటివ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాలంటే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, నా ప్లేస్ కాదు అనేది. అలాగే కొంతమంది మన ఇంట్లో మనకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇది మన ఇల్లు కాదా, మన ప్లేస్ కాదా, మన జనాలు కాదా, మన వాళ్ళు కాదా. అంటే అది విరక్తి భావం అనుకోవాలో ఏమో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ప్రతి మనిషి ఈ ఈ స్టేజ్ అయితే చూస్తారండి ఖచ్చితంగా కదా. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓకే, మళ్ళీ మనకి మనం బయటకు వచ్చేస్తాం, ఒక్కొక్కసారి రాలేం, అలా ఉండిపోతాం. ఆఫీస్కి స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఏడుస్తున్నట్టు ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా మంది బెంగగా వెళ్తారు. సో ఏదో నెగిటివ్ పట్టి పీడిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి వాళ్ళ వర్క్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ఎటువంటి రెమెడీస్ పాటిస్తే కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది చెప్పండి. కాన్ఫిడెన్స్ సక్సెస్ కూడా అనండి. తప్పకుండా అమ్మా. ఇక్కడ మీరు చెప్పింది ఎంతో ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా కొన్ని సందర్భాలలో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించాను. నేను ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి చోటు, నేనెంతో ఇష్టంగా చేసుకున్నటువంటి అలంకరణలు కానీ ఏదైనా అమ్మవారికి కానీ, అంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనపై. ఇప్పుడు ఇందాక మన లాస్ట్ వీడియోలో చెప్పా ఒకటి, నేనేం బంగారం కాదు, నన్ను అందరూ ఇష్టపడడానికి. ఓకే, సో ఇష్టపడని వారి వద్దకు నేను వెళ్ళి నేను ఇది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోలేనని కూడా నేను చెప్పి ఉన్నాను. నా ఉదాహరణ అని చెప్తున్నా. ఇట్లా ప్రతి ఒక్కరు కావచ్చు ఒకానొక సందర్భంలో ఎంతో ఇష్టంగా పనిచేసినటువంటి చోట మనం ఎంతో నమ్మినటువంటి వ్యక్తుల నుండి కొంత వెన్నుపోటు కావచ్చును, అదేవిధంగా మన బాస్ నుండి మన గురించి చెడుగా ఊదుతారు, చెంచా కొడతారు కదా, అలాంటి వారిదే ఇవాళ రేపు అంతా. సో మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఆ చెంచా కొట్టడము, ఇది అటు అది ఇటు చెప్పడము, వెనకాల నుండి మన గురించి మనకు తెలియకుండా కొన్ని విషయాలు, అబద్ధమైన విషయాలు ప్రచారంలోకి చేసి వారు మనతో నవ్వుతూ ఉండి, ఆ ఎవరైతే విన్నారో వారు మనతో నవ్వుతూ ఉండి, చెప్పినవాడు మనతో నవ్వుతున్నాడు, ఆ విన్నవారు నవ్వుతూనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నాకు తెలిస్తే అవును కదా, అసలు మామూలుగా ఉండదు. అర్థమైందండి, నిజం. అలాంటి సంఘటనలలో బాధ కాదు, మీరు అన్నది ఉండబుద్ధి అవుతుంది. అక్కడ ఉండలేమండి, అస్సలు ఉండలేం, నిలబడతాము. నేను ఎంతో ఇష్టపడే స్థలం అది, నువ్వు నా స్థలాన్ని నెగిటివ్ చేసినావు వచ్చి అక్కడ చేతులారా. సో పాయింట్ అంటే చెప్తున్న సిచ్యువేషన్ ఎంత డేంజర్ సిచ్యువేషన్ అది. ఇక్కడ నాకు నేను గొప్ప అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు, అయిపోయింది అక్కడ. ఓకే నువ్వే గొప్ప అని చెప్పి వాళ్ళు నమ్మిరు, అయిపోయింది. వారు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు, వీరు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన విషయము ఎవరైతే చెప్పారో, ఎవరైతే విన్నారో ఆ బాస్ అనే వ్యక్తి ఒకానొక సందర్భంలో నాకే వచ్చి చెప్పాడు అనుకుందాం. మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుండి మీ గురించి నేను ఇట్లా విన్నాను అని కానీ, లేదా వారి కింద ఉండే వ్యక్తులతో వారు చెప్తే వారైనా నాకు చెప్పుండొచ్చు. అంటే ఉదాహరణ, నేను అనే ప్లేస్ లో మిమ్మల్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మనం ఎంతగానో పనిచేసే చోట, అది జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మనం ఉండలేము అక్కడ. ఈ మనుషులు నా మనుషులేనా, నేను రోజు చూసే మనుషులే ఇట్లా అయిపోయింది, నేను రోజు మాట్లాడేటువంటి వారే నాతో నవ్వుతూ ఉన్నారు, వారి మనసులో ఎంత కుళ్ళుందా నా గురించి. అసలు మానసికంగా నరకం చూసేస్తాం కదండి, ఎంత మానసిక పాయింట్. కనుక రమ్మన్నారు, వెళ్ళినము సంతోషంగా, ఇంటర్వ్యూ అయింది, జాబ్ లో పెట్టుకున్నారు, కానీ మన పెత్తనం నడుస్తున్నది అక్కడ.
మన అదే. పెత్తనం అనేటువంటిది మనకు సంబంధించింది. మీరు ఇది చేసుకోండి, మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉండండి, మీరు ఈ వర్క్స్ చేసుకోండి, మీరు వీరితో. మరి అక్కడ అంతకుముందు ఉండేటువంటి సీనియర్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మనకు కొన్ని ఇబ్బంది సంఘటనలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని వారితో చెప్పుదామంటే పిల్లల కంప్లైంటా అనిపిస్తుంది. అవును. ఎవరైనా వాళ్ళది అర్థం చేసుకోగలగాలి. ఎవరైతే మన పైన ఉండేటువంటి వారి వయసు రీత్యా అది వారు అర్థం చేసుకొని మనల్ని కలుపుకొని పోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఎవరినంటారు అన్నమాట, సంధి కుదిర్చే వారిని ఇప్పుడు నలుగురు గొడవ పెట్టుకుంటున్నారు, అట్లా కాదు ఇట్లా కాదు అట్లని సర్ది చెప్పి పంపించాలి. సమస్యను ఇంకా పెద్దగా సృష్టించేటువంటి వారిని అయితే అనలేం కదా. అనరండి, ఖచ్చితంగా అనరు. ఇప్పుడైనా ఏదైతే ఉన్నదో ఆ సమస్యను మనం సాల్వ్ చేయాలి, ప్రశాంతంగా ఉంచాలి, ప్రశాంతంగా ఉండనివ్వాలి ఎవరినైనా కూడా. కనుక ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురవుతాయి. అన్నింటి నుంచి మనము ఇవాళ ఒక అమ్మాయి ఫోన్ చేసింది, భార్గవి అని, పాపం తల్లి, బెంగళూరు. గురుగారు చాలా ఘోరమైన సిచ్యువేషన్, జాబ్ రిలేటెడ్. ఆ అమ్మాయికి జాబ్ వస్తుంది 100% అని చెప్పిన, వేరే ఒకటి తాంత్రికమైన పూజ చేయించిన అమ్మాయికి జాబ్ వచ్చింది, మంచి గిఫ్ట్ కూడా వాచ్ పంపించింది పాపం తల్లి. అయినా జాబ్లో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నది. 4 months అయింది జాబ్ ఎక్కి. ఒక్క 1 month ఓపిక పట్టండి. 1 month తర్వాత ఆటోమేటిక్గా మీకు కంట్రోల్కి వచ్చేస్తుంది. రిమోట్ అనేది మీ చేతికి వస్తుంది. జాబ్ చేస్తున్నా కానీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదు గురువుగారు, నాకు అర్థమైంది తల్లి, ఒక్క 1 month ఓపిక పట్టుకోండి. అంటే నేను మానేస్తా అంటుంది, వద్దు ప్లీజ్ ఉండండి. ఎందుకు చెప్పాలి నేను అట్లా? మానేయండి అనొచ్చును, లేదా ఇంకేదైనా చెప్పవచ్చు. కనుక ఏది జరుగుయేటువంటిది ఏంది అనేది జాతకంలో మనకు అర్థమవుతుంది. సో ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే కుదరదు. రేపటి రోజుకు ఈ రోజు నువ్వు చేసినట్టు సంతోషంగా ఉండడానికి కారణం చెప్పాలి, నువ్వు బాధపడ్డందుకు కారణం చెప్పాలి, నువ్వు చేసేటువంటి ప్రతి పనికి రేపు సమాధానం చెప్పాలి. రేపు సమాధానం చెప్పాలి అంటే ఏదో జరుగుతుందిలే అని కాదు. షార్ట్ పీరియడ్లోనే మంచి మనసులను బాధ పెడితే 100% జరుగుతుంది. కనుక ఎవరు కూడా బీ సీరియస్గా తీసుకోకండి. ఇందాక ఒక వీడియో చెప్పాను, బీ స్మైల్. శుక్రుడు ఎప్పటికప్పుడు యాక్టివేషన్ కావాలి, నవ్వుతూ ఉండండి, తప్పకుండా యాక్టివేషన్ అవుతుంది. సో ఇలాంటి సందర్భాలలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సంబంధంలో మీ ఫోన్లో వాల్పేపర్ కానీ లేదా స్క్రీన్ గార్డ్ కానీ ఏదైనా ఒక మర్రి చెట్టుకు సంబంధించినటువంటి స్క్రీన్, మర్రి చెట్టుకు సంబంధించి మర్రి ఊడలను కానీ మర్రి చెట్టును కానీ మీరు ప్రతిరోజు ఒకసారి దర్శిస్తూ ఉండండి, ప్రతిరోజు చూస్తూ ఉండండి. మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ఫోటోను మీరు కూర్చునేటువంటి వెనకాల వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మర్రి చెట్టు అంటే చాలా నెగిటివిటీ అనుకుంటారు అందరూ. దాని ఊడలు కానీ దాని యొక్క వేర్లు కానీ ఎంతో దృఢంగా ఉంటుంది. సో అంతటి దృఢమైనటువంటి సంకల్పాన్ని మనకు ఆ భగవంతుడు ఇవ్వాలి. అంతటి దృఢంగా ఆ వేర్లు ఉన్నటువంటి విధంగా నా మైండ్ సైకాలజీ కానీ నేను ఉండేటువంటి పరిస్థితులు కానీ నాకు కలగాలి. ఆ మర్రి చెట్టుకు ఉండేటువంటి ఆ యొక్క వేర్లకు ఉండేటువంటి ఎంతటి బలము, ఎంతటి ఆ యొక్క పవరు నాకు కలగాలి, నా లోపల వస్తువు ఉంది అనేటువంటిది రోజుకు ఒక 24 సార్లు అనుకుంటూ ఉండడం వల్ల 100కు 100 సార్లు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను నా అనుభవ పూర్తితో నేను చెప్తున్నాను, నా అనుభవంతో నేను చెప్తున్నాను. మర్రి చెట్టు ఊడలు అంటే మర్రి చెట్టును మొబైల్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి, లేదా ఫోన్ వెనకాలైనా పెట్టుకోండి, లేదా మీరు ఉండే ఇంట్లో మీ యొక్క హాల్లో అయినా మర్రి చెట్టు యొక్క ఫోటో పెట్టుకోండి ఒకటి, లేదా మీరు కూర్చునే ఆఫీసులో అయినా పెట్టుకోండి. మీరు ఒక 1 అవర్కి ఒకసారి దాన్ని చూసే విధంగా దాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తనని చూసి ఏమవుతారు? ఇన్స్పైర్ అవుతారు. చిరంజీవి అంతే.
ఆ ఇన్స్పైర్ అనేది మర్రి చెట్టును చూసి కండి అంటుంది. రైట్ అండి. ఆ మర్రి చెట్టుకు ఉండేటువంటి ఆ యొక్క మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఊడలు. ఊడలు కావచ్చును, ఆ యొక్క వేర్లు వేళ్ళు. కావచ్చును, ఎంతటి దృఢ